మనము గడిచిన వారంలో ఎక్కడి వరకు చూసాం గుర్తుందా? కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయంలో దాదాపు 17 వచనం వరకు చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం 18 వచనము నుంచి ధ్యానిస్తాం. మేము 18 ఏం రాశారంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాశారు. ఎంత గొప్ప విషయం చూడండి. నిజంగానే ఈ లోకంలో ఉన్న జనులకి, లోకంలో ఉన్న అవిశ్వాసమైన ఉన్నవారికి సిలువ గురించిన ఆ బోధ ఎలా ఉందంటే ఒక వెర్రితనముగా ఉంది. ఎందుకప్ప వెర్రితనముగా ఉంది అన్నప్పుడు, ఒక దేవుడు కుమారుడు అంటే ఈ ఒక మానవ కోటి రక్షకుడైన ఒక లోక రక్షకుడుగా పిలువబడుతున్న ఆయన ఒక దోషిగా, ఒక అపరాధిగా, ఒక దొంగ వలె, ఒక దొంగను మధ్యలో సిలువ వేయుచున్నాడు అనే ఒక విషయాన్ని వాళ్ళకి అది చాలా బాధగా ఉంది. అది ఒక తక్కువ వాడినగా అనిపిస్తుంది. ఒక దొంగ మధ్యలో ఆ కాలంలో క్రీస్తు ఒక సిలువ అంటే ఎలాంటి వాళ్ళకి వేయబడే శిక్ష అంటే చాలా ఘోరమైన దేశ ద్రోహం చేసిన, నేరం చేసిన వాళ్ళకి, అది దొంగలకి, దోపిడిదారులకి, చాలా దేశంలో అందరికీ, రాజులు కానీ అందరికి విరోధంగా చేసిన వాళ్ళకే ఆ శిక్ష ఇచ్చేది. అలాంటి ఒక తక్కువైన వాడుగా ఆయన సిలువ వేయపడేది అనేది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఆయన క్రీస్తుగా అంగీకరించలేకపోతున్నారు. ఒక దేవుని కుమారుడు కదా ఆయన సిలువ ఆ ఒక మరణం, ఆ మాట అనేది వాళ్ళకి చాలా వెర్రితనం కనపడతా ఉంది. ఒకటి అది. అయితే కింద చూసినప్పుడు ఏమంటారు? రెండవది, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అంటారు. అది అనేది ఒక గ్రూపుకి వాళ్ళు శారీరకంగా చూస్తున్నారు. వాళ్ళు ఏమని చూస్తారు? ప్రభు ఒక ఆధ్యాత్మికమైన విషయం ఎవరికి ఏం తెలియదు, ఎవరు ఏమి లేదు, అది అర్థం కాలేదు. అయితే తండ్రి అయిన దేవుడే ఆ శిలువ మరణం ద్వారా ఏం చేస్తున్నారు? మరణ శక్తి ఎవరికి రాబోతుంది? ఇప్పుడు ఎలా ఉందంటే ఆ శిలువ అనేది వాళ్ళు ఒక చూపులో చాలా తక్కువ, అంటే ఒక దొంగగా వేసే శిలువలో పోయి ప్రభు మరణిస్తున్నారు, ఆయన ప్రభు అంటారు, రక్షకుడు అంటారు, దేవుని కుమారుడు అంటారు కదా. ఆ విషయాన్ని వాళ్ళ మనసులో అంగీకరించకపోతున్నారు. దేవుడు అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే, పాతకాలంలో చూసినప్పుడు రాజుల కాలంలో ఎలా ఉన్నారు? రాజులు అంటే జయించేవారుగా, యుద్ధం చేసి తన ప్రజలు ఏం చేసేవారు? వాళ్ళు కాపాడి రక్షించే వాళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఈయన ఎలా వచ్చారు? సాత్వికుడుగా, ఒక బోధకుడుగా, ఒక సమాధానకర్తగా, సమాధాన ప్రభువుగా, ఏ ఒక్కరిని తుణీకరించేవాడుగా, బెదిరించేవాడుగా లేవు. అందువల్ల వీళ్ళు ఏమాత్రం ఆయన రాజుగా, ఆయన ఒక రక్షకుడు ఏం చేయలేకపోతున్నారు? అంగీకరించలేకపోతున్నారు. అయితే క్రీస్తును నిజముగా ఎరిగి ఆయన వాక్యమును విశ్వసించి, ఆయన వాక్యం ద్వారా ఆయన పైన విశ్వాసం ఉంచి, ఆయన మన మరణించి తిరిగి లేచిన ఆ దేవుని శక్తిని ఏం చేస్తున్నారు? ఆ దేవుని బలాన్ని తన సొంత జీవితంలో అనేక మార్లు ప్రార్థన చేసి ఎన్నో గొప్ప మేలు అనుభవించి ఆ శిలువ ఉపదేశము ద్వారా ఆ సువార్తని మనం అంగీకరించినప్పుడు దాని పరిపూర్ణమైన శక్తి ఎవరికి వస్తుంది? విశ్వాసులకు వస్తుంది. అందుకే కీర్తనకారు అంటారు కదా, ఆయన మీరు ఎలా తెలుసుకోమంటున్నాడు? రుచి చూచి ఏమంటాడు? మీ దేవుడని యెహోవాని ఏం చేయండి, మీరు ఉత్తముడని రుచి చూడండి అంటున్నాడు. రుచి చూడకపోతే ఏం చేయలేము. ఏ విషయాన్ని కూడా, ఏ మాటను కూడా మనం దాన్ని తప్పగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ మాటని మనం సరిగా గ్రహించినప్పుడే, విన్నప్పుడే, అందుకంటారు ఫస్ట్ మీరు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలన్నా
ప్రతివాది ఏమే అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వాదనలు ఏం చేయాలి ఆయన వినాలా, వినకపోతే ఏం చేయలేము. అప్పుడే ఆయన వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పే విషయంలో అది నిజాయితీ ఉందా అబద్ధం ఉందా అని ఏం చేస్తారు ఆయన వింటాడు. విన్నప్పుడు పరిశీలించిన అవుతుంది, పరిశీలించకపోతే అదిదా ఇక్కడ చూసినప్పుడు. ఇప్పుడు క్రీస్తుని గురించిన ఉపదేశం వినకుండా, క్రీస్తును ఒక ఆయన ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన పంపాన్ని విశ్వసించకుండా, ఆయన నా పాపం కొరకు మరణిస్తానని దాన్ని ఒప్పుకోకుండా, ఎందుకంటే ఏం చెప్పింది, ప్రతివాడును ఎవరైతే యేసుక్రీస్తు వస్తారో తాను ఆయన ఏం చేశారు, ఆయన మన కొరకు ఏం చేయబడిన వ్యక్తి, పంపబడిన వ్యక్తి అని ఆయన నా నిమిత్తము నా పాప పరిహారం ఆయన ఏం చేశారు, ఆయన సిలువ వేయబడాలని ఒప్పుకోకపోతే ఏం రాదు, ఆయనకి రక్షణ రాదు, పాప క్షమాపణ లేదు. అప్పుడు పాప క్షమించబడాలా, ఒప్పుకోని అప్పుడు దాన్ని పరిపూర్ణమైన శక్తి మనకు దొరుకుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ సేవకుడు. చూడండి 1 తెస్సలోనికీ 2:13 చూసినప్పుడు, ఒకటి తెస్సలోనికీ 2:13 ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి కనుక. అదిదా అక్కడ వాళ్ళు ఏమని అంగీకరిస్తున్నారంట, మనిషిని వాక్యంగా అంగీకరించలేదు, దేవుని వాక్యం అంగీకరించినప్పుడు ఏం చేస్తుంది, అది బలం వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. సిలువను గూర్చిన ఉపదేశము క్రీస్తు యొక్క సువిశేషము ద్వారా మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో అప్పుడు పరిపూర్ణమైన బలం పొంది ఆయనకి పిలువులుగా ఎంచబడుతున్నాము. ఎప్పుడు ఎంచబడుతున్నాము, ఎప్పుడైతే సిలువను గూర్చిన ఆ సిలువ ఒక మరణము, ఆ సిలువ ద్వారా రక్షణ, ఆ సిలువ ద్వారా ఏముంది, మన సర్వమానవ కోటికి జీవము, ఉన్నతమైన మార్గాన్ని ఏం చేశారు సిలువ ద్వారా, తండ్రికిను మనకు మధ్య ఉన్న అడ్డు గోడను అన్ని ఏం చేశాడు ఆయన, పడగొట్టేశాడు ఆయన. దేవునికి మనకి ఎలా ఉంది ఒకప్పుడు, మనము దోషులు ఇప్పుడు ఏం చేయకున్నాము, సమాధానం కలిగించాడు ప్రభు. ఆ రథం ద్వారా మనకు ఆయన పిల్లలైన ముఖ్యమేమైనా ఆయనకి, ఆయన పిల్లలుగా అబ్బా తండ్రి అని పిలువబడే కృపను పొందాం. చూడండి 1 Peter 2:7 చూసినప్పుడు కూడా, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదిరో అది మునకు తలరాయి ఆయను. మరియు విశ్వసించిన వారికి ఎవరైనా మూలరాయి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించుచున్న వాడుకు ఆయన అమూల్యమైన వాడు. తండ్రి ఎందరు అంగీకరించిన అందరికీ ఆయన దేవుని పిల్లల అవుట్గా ఏం చేశాడంట, అధికారం ఇచ్చాడు ఉంది. తనందరు ఎందరు అంగీకరించుదురో, అప్పుడు తండ్రి ఎందరు ప్రేమించుతురో, తన్ని ఎందరూ ఏమని ఎత్తుకోవాలా, ఏమని ఇచ్చారంట, విశ్వసించిన వారికైనా అమూల్యమైన వ్యక్తి అయినా. ఈ భూమిలో ఆయన కంటే అమూల్యమైన వ్యక్తి అని ఎప్పుడు విశ్వసిస్తామో, ఆయన కంటే ఎవరు లేరని ఎప్పుడు విశ్వసిస్తామో, ఆయన ఒక్కడే రక్షకుడు ప్రభు, ఆయన ఒక్కడే మన మాటని వినువాడు. ప్రభువా అని ఎప్పుడైతే తండ్రి నామములో పిలిచి ఆయన మొరపెడతావో ఆ ప్రార్థన అంగీకరించేవాడు ఆయన. ఎప్పుడు ఆయన అమూల్యమైన వాడు అని భావించాల, విశ్వసించాలా. అదే చెప్తున్నాడు సేవకుడు ఇక్కడ. వాళ్ళకి అందుకే లోకంలో ఉన్న వారికి ఎందుకు వెరితనం అంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి సిలువలు వేయబడేది, ఒక దొంగల మధ్య వేసేయబడేది, అది లేకుండా ఈ ఉండే శిక్షలో చాలా లాస్ట్ శిక్ష అంటే ఏది, అదిదా సిలువ అనేది అది చాలా ఘోరమైన మరణం. అది అందరికీ అది చెప్పాలంటే అసహ్యంగా అనుకుంటారంట. అందువల్లే వాళ్ళకి దాన్ని ఒక బలం తెలియలేదు. ఎప్పుడైతే విశ్వసించే వారికి, అందుకే సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి, అదే శక్తి. చూడండి కొలసి 1:20 చూసినప్పుడు కూడా, కొలసి 1:20,
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. తండ్రి అభీష్టమాయను. ఇదేదా తండ్రి చిత్తము. ఎందరు యేసు ప్రభు అంగీకరిస్తారో, ఎందరు ప్రభుని విశ్వసిస్తారో, ఎందరు ప్రభుని ప్రేమిస్తారో, ఎందరు ప్రభుని అద్దుకుంటారో వాళ్ళకి దేవుడు ఆశీర్వదిస్తాడు. తన పిల్లలుగా అవడానికి. ఆయన విశ్వసించకపోతే ఒక చోట ఉంది, ప్రభుని ప్రేమించకపోతే యేసు ప్రభుని వాడిని శపించబడిన కాకుండా ఉంది. ప్రభుని ప్రేమించాలా, అదిదా దేవుడు పెట్టిన మార్గము. ప్రభువే మార్గంగా పెట్టారు. నా కుమారుడు అంత గొప్ప కార్యం చేశాడప్ప, తన్ను తాను మీ కొరకు బలిగా ఇచ్చినాడు. దీనికంటే ఎంత గొప్ప కార్యం. ఒకడు తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఎంతో కాలంగా ప్రాణంగా ఉన్నాము, స్నేహించేవాడికి ప్రాణం పెట్టవచ్చు. మనం ఎవరు? అపరాధులము. భూమిలో ఉండే ప్రతి మానవుడు ఏమైపోయినాము? పాపులు అయిపోయినాము. పోనీ మనకు ఆయన ఈక్వల్ అంటే లేదు. ఆయన ఉన్నతమైన వ్యక్తి. మనం భూమి మీద మనిషి కుమారులు. మానవుల కొరకు మానవ అవతారం వ్యక్తి మన కొరకు జీవం ఇచ్చేది ఎంత గొప్పది కన్నది కదా. అందుకే ఈ పని చేశాడు. సర్వము ఆయన ద్వారా ఏం చేయబడాలని సమకూర్చబడి తండ్రి అది చేరుకోవాలని అభిష్టమాయను. అన్ని ఆయన ద్వారానే జరగాలని దేవుని చిత్తము. అందుకే ఇది గ్రహించే వాళ్ళకి దేవుని శక్తి అవుతుంది. ఏమంటాడు ఫస్ట్ లైన్? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. అదిదా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని దేవుని చిత్తం. దానికి ఆయన పోయి మనము విశ్వసిస్తేనే, ఆయన సిలువను గురించిన విలువ తెలిస్తేనే, ఆ శక్తిని మనం పొందుకుంటేనే. ఆయనదిగా ఈ గ్రహించిన పౌలు అంటాడు, ఆయనతో పాటు శ్రమ పడిన ఎడలా ఆయనతో పాటు ఏమవుతామో ఏడుదుము. ఆయనతో పాటు శ్రమ పడకుండా, సిలువను గురించిన ఉపదేశం ఎరగకుండా ఏ ఒక్కరు ఏలడానికి అధికారం పొందుకోలేరు. ప్రియమైన సహోదర సహోదరి, అలాగే మనము 2వ పాయింట్ ముందు తర్వాత 19వ వచనము, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. చూసారా? జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తున్నా? నాశనము చేతును. ఎందుకు నాశనం చేయాలా? అది ఎలాంటి జ్ఞానం? అది ఏ జ్ఞానం? అది లోక జ్ఞానం. అది చూడాలి. ఏమంటే ఇది ఎక్కడ మళ్ళీ చదవండి ఒకసారి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతును అని వ్రాయబడి ఉన్నది. అంటే ఏమని మనకు అర్థమైందా? ఇది ఎక్కడో రాయబడిన విషయాన్ని తెచ్చి చెప్తున్నాడు. ఎక్కడో యెషయాలు ఏం చేసి ఉన్నారు? 29:14 రాయబడింది. అక్కడ రాయబడింది కదా అని తెచ్చి ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 29:14 చూసినప్పుడు, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. వాళ్ళ జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఎక్కడ రాయబడింది? యెషయాలో రాయబడింది విషయాన్ని అందుకే చెప్తాడు. రాయబడి ఉన్నది కదా. ఎంత చక్కగా చెప్తాడు. యేసు ప్రభు శోధకుడు చూసిన ఏం చెప్తున్నాడు? నీ దేవుని యెహోవాను శోధింపబడకూడదని రాయబడి ఉన్నది కదా. అదిదా, నీ దేవుని మాత్రమే ఏం చేయాలనుంది? నమస్కరింపవాలని ఉన్నది కదా. అన్ని ఆయనకు ఎత్తైతే ఉన్నది కదా. ఇదే చెప్తాను ఇక్కడ కూడా. ఇక్కడ రాయబడి ఉన్నది కదా అని యెషయాలో 29:10 రాయబడింది. ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటే ఎందుకో సిలువను కూర్చున్న ఆ ఉపదేశాన్ని ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే వాటిని ద్వేషిస్తారో, ఎవరైతే వాటికి అడ్డు వస్తారో వాళ్ళ జ్ఞానాన్ని దేవుడు చెడిపి వేస్తాడు. ఆ కాలం అలాగే జరిగింది కదా. ఎవరైతే అడ్డుగా వస్తారో వాళ్ళ జ్ఞానం ఏమైపోతాయి? ఎక్కడికైనా అడ్డు వస్తే ఏమన్నది? జీవగలిగిన దేవుడిని ఒక స్వార్థ, జీవగలిగిన దేవుడిని కూర్చున్న మాట, ఆ మాటను ఎవరేం చేయకూడదు. చూడండి, ఆ కాలంలో ఇర్మియా ఒక ప్రవక్తని ఎన్నిసార్లు వచ్చి రాజులు, తన సొంత రాజులు ఏం చేస్తున్నారు? ఆయన మాట విన్నట్టున్నారు. ఆయన లోపల ఒక గోతిలో వేసేసి ఆయన చాలా శిక్షిస్తారు. అయితే
దేవుడు ఆయన చెప్పిన మాట ఏం చేశారు? ఒక్కటి కూడా పొల్లని. అక్కడ ఉండే అనేక ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. రాజు కోసం నైస్గా రాజు దగ్గర ఆశీర్వాదం చెప్తేనే ఆయనకి ఇష్టమని నైస్గా చెప్పేది. రాజా మీరే ఏలుదురు, మీరే జయిస్తురు, మీరే యుద్ధంలో పోతా, మీరే ఓడి వస్తారని అబద్ధం చెప్తారు. అయితే ఈ ప్రవక్త ఏం చెప్తాడు? ఇర్మియా, దేవుడు అట్లా చెప్పలేదు, మీరు లోబడి వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గర మీరేం చేయండి, వాళ్ళ చేతికి పోండి అన్నప్పుడు వీళ్ళకి విరోధంగా కోపం వస్తుంది. ఏందప్ప అనేకులు నా పక్షంగా చెప్తుంటే ఈ ఒక్కడు మాత్రమే ఇలా చెప్తున్నాడా? అప్పుడు ఏమొస్తుంది? అలాగే ఇక్కడ చూసినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ చేసినప్పుడు ఎప్పుడైతే సిలువను గురించిన ఉపదేశానికి, సిలువను గురించిన బోధకి ఎవరు ఎదిరిస్తారో ఆ ఎదిరించే వాళ్ళు ఎలాంటి జ్ఞాని అయినా దేవుడు వాళ్ళ జ్ఞానమును చెడిపివేస్తాడు. దేవుడు మనిషి జ్ఞానమును ఏం చేశాడు? దేవుని జ్ఞానంతో ఏం చేయకూడదు, పోల్చకూడదు. మనిషి జ్ఞానము ఎంత, దేవుని జ్ఞానం ఎంత? ఆయన జ్ఞానము మన జ్ఞానం ఎంత దూరం ఉంది? ఆయన ఆలోచన మన ఆలోచన ఎంత దూరం ఉంది? ఏమన్నా మనకు వాక్యం గుర్తుందా? చూడండి, ఒక వాక్యం చదువుతాం. ఎప్పుడు కానీ ఏం చేస్తారంటే ఇక ప్రజలు మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి పోల్చి చూసేది. పోల్చలేకూడదు. దేవుడు విశ్వానికి ప్రణాళిక వేశాడు. మన వల్ల మన కుటుంబానికి ఒక ప్రణాళిక వేయలేకపోతాం, ఒక మనిషికి ఒక ప్లాన్ వేయలేకపోతున్నాం. ఎన్ని ప్లాన్ వేసి ఎన్ని నష్టం అయిపోతాయి, ఎన్ని మోసపోతాం. అయితే దేవుని ప్రణాళిక అది ఉన్నతమైనది, అది గ్రహించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. చూస్తే కీర్తనకారుడు 39, 33, 10, 11 చూస్తే కీర్తనలో 33, 10, 11 వచనాలు. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. అదిదా అన్ని జన ఆలోచన. ఎప్పుడైతే ఆయన పిల్లలకి, ఆయన ప్రియులకి విరోధంగా ఒక ఆలోచన కలిగి వారు వ్యర్థంగా కూడతారో, ఎప్పుడు ఏమవుతాయి? ఆ ఒక ఆలోచన ఏమైపోతాయి? వ్యర్థపరుస్తాడు. మళ్ళా జనముల యోచనను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అదిదా సత్యము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పము తరతరములకు. సంకల్పములో మనం ఉన్నాము, చెప్తాం కదా. ఆయన వేసిన ప్రణాళికలో, సంకల్పంలో ఉన్నాం. యెషయా 55, 8, 9 వచనాలు. యెషయా 55, 8, 9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు మా త్రోవలు వంటివి కావు. ఏమి? మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అదిదా 8, 9, 2 వచనాల. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అవిదా దేవుని ఆలోచనకి మనిషి ఆలోచనకి పోల్చకూడదు. అది పొందుపరచకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచనకి మన ఆలోచనకి భూమి ఆకాశం ఎంత ఉందని ఎప్పుడు తెలియదు, ఎన్ని మెజర్మెంట్ తెలీదు. అయితే అంత ఎత్తుగా ఏమున్నది? ఆయన ఆలోచన ఉన్నవి. అంత తక్కువ మంది ఉందని. భూమి మన ఆలోచన భూమి మట్టి వంటిది. ఆయన ఆలోచన ఆకాశం ఏమి ఎంత ఎత్తు ఇంకొక అంతు లేవు. అంత ఎత్తుగా ఉన్నది. ఎంత చక్క చెప్తున్నటువంటి. అప్పుడు మనం ఆలోచించాలా. ఇక్కడ ఏం చేస్తున్నారు చాలా భక్తులు, అక్కడ ఈ జ్ఞానాన్ని మనిషి జ్ఞానముగా పోల్చేది, ఆ దేవుని జ్ఞానాన్ని ఈ జ్ఞానం పోల్చకూడదు. ఆయన కోపం వస్తుంది. ఆయన మన వంటి వాడా? మనం మట్టి వారము. ఆయన మహిమ స్వరూపి, అదర్శుడు. ఆయన ఎంతో మకా కాంతిలో ఉన్నాడు. ఆయన మనుషులు ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న వ్యక్తి దేవుని ఆలోచన తెచ్చి మనిషి ఆలోచనకి కంపేర్ చేస్తే, ఆయన ఏర్పరచుకున్న ప్రియునికి విరోధంగా ఆలోచన చేస్తే, అది చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే విరోధంగా ఆలోచిస్తారో ఆయన ఏం చేయాలి? అప్పుడు ఆయన చెడిపి వేస్తాడంట. ఆ జ్ఞానాన్ని చెడిపి వేస్తాడు. తర్వాత చూసినప్పుడు రోమ 11, 33, 34 చూసినప్పుడు కూడా
రోమ పత్రిక 11 అధ్యాయము 33, 34 వచనాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఎవడప్పా? ప్రభు మనసు వారు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పువాడు ఎవడు? ఎవరు లేరు. ప్రభు పక్కన ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఆయన ఆలోచన ఎరిగి, ప్రభు అని తండ్రి నేను వెళ్తానని అడుగుకున్నాడు. ఆయన రిక్వెస్ట్ చేశాడు. నువ్వు ఇంత బాధలో ఉన్నావు కదా మానవ కోటి రక్షణ గురించి. ఆయన తెలుసు ఆదాము ఏమైపోయినాడో, చెడిపోయి ఆదాం సంత దూరం అయిపోయింది. ఎన్నో వేల సంవత్సరం దూరంగా ఉన్నారు. ఆయనకి వేదన అది. ఎంతో ఇష్టంగా రూపించుకున్న తన పోలికలు నిర్మించిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తినే దోషపరిచినాడు అని బాధ. ఇది ఎరిగిన ప్రభు ఏం చేశారో, తండ్రి నేను వెళ్తాను, నీ చిత్త ప్రకారం నేను వెళ్ళి ఏం చేస్తాను, ఆ మానవ కులాన్ని రక్షిస్తానని మానవ అవతారం ఎత్తానని ఒప్పుకున్నాడు ఆయన. అందుకన్నాడు గ్రంథ చుట్టుపక్కల నన్ను గురించి రాసి ఉన్న ప్రకారం ఏం చేస్తాను, నేను వెళ్తాను అన్నాడు ఆయన. వచ్చి ఉన్నాను, వెళ్తాను. అయితే ఆయన ఏం చేయలేము, అది చెప్తాడు. ఏమంట ఆయన ఒక ఆలోచన ఏమంట, ఆహా దేవుణ్ణి బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. చూడండి, దేవుని బుద్ధి జ్ఞానం బాహుళ్యము ఎంతో గంభీరము. దేనితోనూ ఏం చేయలేము, పోల్చలేము. అది ఇంత అని ఏం చేయలేము, నిర్ధారించలేము. అలాంటిది ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. చూడండి, మనుషులు పోయి ఒక మాట చెప్తే జడ్జి ఎలాంటి క్వశ్చన్ చేస్తాడు, ఎలా శోధిస్తాడు. అయితే దేవుని మాట మీద ఆయన గురించి ఆయన చెప్పితే తీర్పు తీసి దాన్ని ఎవరు ఏం చేయలేము, శోధించలేము. ఆయన తీసి జడ్జిమెంట్ ఇస్తే అది 100% పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక్క పొల్లైనా తప్పిపోదు. చెప్తా కదా, నా మాటలో ఈ భూమి అయినా అన్ని ఆకాశం భూమి గర్దించిపోవచ్చు, కానీ నా మాట ఒక పొల్లైనా తప్పిపోవద్దు అంటున్నాడు ప్రభు. అప్పుడు ఎంత గొప్ప మాట అది. ఆయన కూడా చెప్తున్నాడు, నా మాట వెళ్ళి ఒంటరిగా ఏం రాదు, తిరిగి రాదు, తన పనిని చేసి వస్తుంది. అది నా ప్రియమైన సహోదరి, మన ఎద్దరికి వచ్చింది ఆ వాక్కు. మనలో దేవుని చిత్తం జరిగించడానికి మనం ఏం చేయాలా, త్రో వేయాలి. సరే తండ్రి నీ చిత్తం నాలో జరిగించు. అదిదా అక్కడ భూమిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అపోస్తులకి, దేవుని ప్రియులకి, భక్తులకంతా ఆయన చిత్తాన్ని జరిగించింది వచ్చి వాక్కు. మనలో ఉంది ఇప్పుడు, అది మనలో ఆయన చిత్తాన్ని జరిగించాలా. తెర చూసినప్పుడు 20 వచనం ఏమైంది, 20, 18, 19 అయింది, 20. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూసారా, ఈ లోకము జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అది చెప్తున్నాడు. జ్ఞాని ఏమయ్యను, ఎక్కడున్నాడు జ్ఞాని, ఎక్కడున్నాడు? దేవుడు తప్ప ఈ భూమిలో ఈ పరలోకం కానీ ఎక్కడ కానీ జ్ఞాని ఎవరు ఏమే లేదు. సర్వములో ఎవరు మాత్రమే జ్ఞాని, దేవదేవుడే జ్ఞాని. ఆయన ద్వారానే సమస్తం ఏం చేస్తున్నారు. మనం చూసాం కదా సామంతులు 8, 15 పదాలు చూసినప్పుడు నా వల్లనే యావత్తు ఏం చేస్తున్నారు, రాజులైనా కానీ, ప్రభువులైనా కానీ, అధికారులైనా కానీ నా వల్లనే ఏం చేస్తున్నారు, రాజ్యము ఏలుచున్నారు, అధికారము నావే, నేనే పరిపాలిస్తున్నాను. అదిదా ఆయన మాత్రమే జ్ఞాని. ఆయన ద్వారానే సర్వం జరుగుతుంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే జ్ఞాని ఒక ఎప్పుడైతే శిలువ ఉపదేశాన్ని విశ్వసించలేదో, ఎప్పుడైతే దేవుణ్ణి శిలువని వ్యతిరేకిస్తారో, ఎప్పుడైతే దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు ఏమవుతుంది, ఆయన ఒక జ్ఞానాన్ని ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, వ్యర్థపరుస్తాడు. ఏం చేస్తాడు, వాటిని వ్యర్థపరుస్తాడు. ఎవరైతే శిలువను ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే శిలువను గురించిన జ్ఞానాన్ని అద్దుకుంటారో, వాటిని విశ్వసించి దాన్ని ఒప్పుకుంటారో, వాళ్ళకి ఏం చేస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. అది ఆయన చిత్తం. ఆయన ఏం చెప్తారు కదా, నన్ను ప్రేమించే వారిని
ప్రేమిస్తాను, నన్ను తుణీకరించే వాడిని తుణీకరిస్తాను, నన్ను గురించి మానవ ఎదుట నీకు ఒప్పుకున్న వాడిని నేను తండ్రి ఎదుట ఏం చేస్తాను, వాడిని ఒప్పుకుంటాను, నన్ను ఇక్కడ ఒప్పుకోనని వాడిని అక్కడ ఒప్పుకోను. అప్పుడు చూడండి ఎంత ఇది చూడ. అప్పుడు ఎవరైతే యేసు ప్రభుని తండ్రి పంపించారని, ఆయన చిత్తముగా వచ్చి ఆయన మన కొరకు బలి అయ్యి తిరిగి లేచి వెళ్ళాడని, మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకుపోతారు ఎవరు విశ్వసిస్తారో వాళ్ళకి ఏముంది, ఆ జ్ఞానం వస్తుంది. ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తారో అని అంటారు. ఆ కాలంలో ఈ ఒక పరిచయులు ఖర్చీపా ఆ కాలంలో ఈ ఈ పరిచయులు సదుకేయులు ఏమంటే, వాళ్ళు ఆ ఒక పెద్ద జ్ఞాని అని అనుకుంటారు, సమాజం మీద ఏమనుకుంటారో వాళ్ళు జ్ఞానముగా ఉన్నారని. అయితే ప్రభు ఒక మాట చెప్తారు కదా, వాళ్ళ మాట వినుడు కానీ వాళ్ళు చేసే ప్రకారం మీరేం చేయవద్దంటారా. ఎందుకో వాళ్ళు వేషధారులుగా ఉన్నారు, వింటారు, దాన్ని చదువుతారు, ఆ ప్రకారం వాళ్ళకి రెస్పెక్ట్ కావాలా, వందనము కావాలా, మర్యాదలు కావాలా, వాళ్ళు ఆచారంగా చేస్తున్నారు దాన్ని. ఆ కాలంలో ఎలా యాజకుడు ఎలా ఉండాలో ఏమంటారు, సంద విధుల వందనమును బాగా పొడుగుటి అంగి వేసుకొని ఉండాలని, రెస్పెక్ట్, అన్ని అగ్రస్థానంలో ఏం కావాలి వాళ్ళకి, పీఠాలు కావాలా, అంతే. అది ఏం అయితే వాక్య ప్రకారం వాళ్ళు ఏం లేదు, వాళ్ళు జీవించటలేదు. అందుకే వచ్చింది ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, జ్ఞాని ఎవరంటే ఏం చెప్తారు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి అనే కాలం ఏమని అర్థమో జ్ఞానం అనుకున్నారు, అక్కడ జ్ఞాని అనుకుంటున్నారు వాళ్ళని. అందుకే యేసు ప్రభువుని సిలువలు వేసేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, పిలాతు కానీ గవర్నర్ ఎవరు అడుగుతున్నారు, ప్రధాన యాజకుడు వస్తున్నారట. ప్రధాన యాజకుడు వచ్చి ఏమప్ప మీరు చెప్పంటే, ఈయన మేము చెప్పాము, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఆయన జడ్జిమెంట్ ఇస్తేనే, ఆయన చెప్తేనే ఏం చేస్తున్నారు వెంటనే. అక్కడ గవర్నర్ విడిపించాలని ఆశపడినా కూడా అవ్వదు, ప్రధాన యాజకుడు చెప్పేది కావాలి. అక్కడ ప్రధాన యాజకుడు అని చెప్పాడు, ఈయన దోష ఆరోపణ చేస్తున్నాడు, ఆయన మాట ఓకే అయిపోయింది. ఆయన మాట చెప్పడమే జనాలు ఏం చేస్తున్నారు, అందరూ అవును ఈయన సెలువుగా ఈయన చేస్తున్నారు. అప్పుడు ఎవరు అక్కడ గొప్ప జ్ఞానంగా గొప్ప పేరు ప్రఖ్యాతల పరిచయుడు ఆ యాజకులు ఉన్నారు, అది చెప్తున్నారు ఇక్కడ. పరిచయుడు శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఇక్కడ పరిచయులు గాని ధర్మశాస్త్రులు గాని వేదాన్ని చదువుతారు, కానీ ఆ ప్రకారం వేషముగా మాత్రం జీవిస్తారు, వాళ్ళ లోపల జీవించలే. అయితే జనులు మొత్తం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి ఇప్పుడు. అందుకే ఆయన సొంత కుమారుని కూడా ఆ సిలువకు వేయడానికి ఎవరితో కారకులైనారు, వాళ్ళే దాన్ని. అందుకంటారు మా మీదను మా పిల్లల మీద ఏం చేయాలి, ఈయన పాపము ఉండండి అని చెప్తున్నారు అక్కడ. ఇది నాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు, వీళ్ళేం చెప్తున్నారు మా మీద ఉండండి అంటున్నారు. అప్పుడు వీళ్ళే ఇది దోషాన్ని ఏం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. చూడు అదే చెప్తున్నారు. ఇర్మియా 8:8-9 చూసినప్పుడు ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ. అక్కడ ఏమనుకుంటారు వాళ్ళందరూ, ఏమని అనుకుంటారంట, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ. నిజమే కాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అది ఎలా ఉందంటే, మీరే అపరాధులుగా ఉన్నారు కదా, మీ అది ఎలా ఉంటుంది, న్యాయ నీతి ఉంటుందా, అలా ఉంది మాకున్నప్పుడు. జ్ఞానులు అవమానము నొందిన వారైది, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యంను నిరాకరించిన వారు. అది
యెహోవా వాక్కుని ఏం చేసిన వాళ్ళు నిరాకరించిన వారు వేషం వేసుకుంటారు. అందుకే ప్రభు దీన్ని ఎదిగి చెప్తారు, వాళ్ళ మాట వినుడు కానీ వాళ్ళ క్రియ ప్రకారం ఏం చేయకూడదు. ఎందుకు? వాళ్ళు అందరి మీద భారం మోపుతారు. వాళ్ళు ఏమి చిటికిన వాళ్ళు కూడా ఏం చేయరట, వాటిని చేయరు. అందరి మీద బరువు మోపుతారు. అంటే ఏమైపోయారు, ఆచారం వచ్చేసింది, ఒట్టి ఏమి వేషధారణ. అందుకే వచ్చినప్పుడు ఏమంటారు, వాళ్ళు చూసి ఏమంటారు, అయ్యో అంటారు, శ్రమ వేషధారులారా. ఎందుకో వేషం వేసుకొని ఉన్నారని తెలిసిపోయింది. ఒట్టి ఒక అధికారానికి ఏం వేషం కావాలో అది మధ్య వేసుకుంటారు. దానికోసం వచ్చి వాళ్ళు ధ్యానిస్తున్నారు. అయితే లోపల ఏం లేదు అని చెప్తున్నారు, మీ అయితే ఏం లేదు. యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, యెహోవా వాక్కును తృణీకరించిన వారు ఉంది. నిరాకరించిన వారు ఏ పాటి జ్ఞానము కలదు? ఏ పాటి జ్ఞానం ఉంటది? దేవుని వాక్కును తృణీకరిస్తే వాళ్ళకి ఏముండదు. మా దగ్గర గ్రంథం అని చెప్తున్నారు, మా దగ్గర శాస్త్రం ఉంది, మా దగ్గర అన్ని ఉంది, గ్రంథం ఉంది, వాక్యాలు ఉంది, మేము బోధిస్తాం అన్ని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఏమి లేదు, దేవుని వాక్కును ఏం చేస్తున్నారు వాళ్ళు, తృణీకరిస్తున్నారు. అప్పుడు ఏముండదు అక్కడ, దేవుని జ్ఞానం ఏముండదంట, ఉండదంట. చదవండి ఆ పాయింట్. వారికి ఏ పాటి జ్ఞానము కలదు? ఏ పాటి జ్ఞానం ఉంటుంది? దేవుని వాక్యాన్ని ఎవరు తృణీకరిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరు మీరుతారో వాళ్ళ దగ్గర ఏ పాటి జ్ఞానం ఉంటుంది? దేవుని జ్ఞానం అయితే ఉండదు. చక్కగా చెప్పింది అది. అదే చెప్తున్నారు, మా ఎద్ద ఏముంది అంటున్నారు వాళ్ళు. యెహోవా వాక్యం, ధర్మశాస్త్రం ఉంది. జ్ఞానులు మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? అదేదా మా దగ్గర ఉంది, దేవుని ధర్మశాస్త్రం ఉంది, మా దగ్గర అన్ని వాక్యాలు ఉన్నాయి, మేము సామర్థ్యం ఉన్నాం అని కాదు. అయితే ఆ వాక్య ప్రకారము వాళ్ళ విశ్వాసం నడవడిక లేదు. వాళ్ళు దాన్ని తృణీకరిస్తున్నారు. అయితే లేదంటున్నారు, దేవుడు చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నట్టే, దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనముగా చేశాడు. ఎందుకు? ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానంతో ఏం చేయకూడదు, దాన్ని చేసినప్పుడు అది పెట్టదు. ఒకటి అందుకంటారు, లోక జ్ఞానము దేవునికి వెర్రితనం. అది దాన్ని తెచ్చి ఇదేం చేయకూడదు. ఆ జ్ఞానాన్ని, ఆ అధికారాన్ని ఇక్కడ తెచ్చి యూజ్ చేయకూడదు. దేవుని అధికారం వేరు, లోక అధికారం వేరు. దేవుని చట్టాలు వేరు, లోక చట్టం వేరు. దేవుని నీతి వేరు, లోక నీతి వేరు. అన్ని వేరు వేరు ఉంది. దేవుని జ్ఞానంతో మనిషి జ్ఞానంతో కంపేర్ చేయకూడదు. అదిదా ఇక్కడ చూసాం, ఎంత చక్కగా ఉంది చూడండి. అయితే క్రీస్తును విశ్వసించిన వారికి ఎన్నెంటికి జీవిస్తారంటే, ఎన్నెన్నిటికి వాళ్ళు ఏం చేస్తారు, క్రీస్తులో విశ్వసించి వారికి జీవిస్తారు. చూడండి యెషయా 5:21 చూసినప్పుడు కూడా, యెషయా 5:21 వచ్చినము, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. చూసారా ఏమంట, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. తాము ఎందుకు వచ్చింది? నేనే జ్ఞాని, నేనే గొప్పవాడు, నేనే నీతిపరుడు, నేనే సత్యవంతుడు. అలా కాదు. ఏం చెప్పింది చూడు, మనము నేను అన్నట్టే గర్వం అయిపోతుంది. యేసు ప్రభువు ఎక్కడైనా నేను గొప్పవాడని చెప్పారా? గొప్పవాడైనా. నేను పరిశుద్ధుని చెప్పారా? నేను దేవుని పంపబడిన ఉన్నత దేవుని కుమారుడు ఏమో నమ్మలేదు కదా. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, జ్ఞాని అయినా, ఈ సర్వలోకాన్ని కలిగించిన సృష్టికర్త అయినా. అయితే ఆయన ఎక్కడైనా చెప్పారా? గర్వపడ్డారా? అతిశయపడ్డారా? అదే తాము అంటే నేను జ్ఞాని. ఎవరు చెప్పుకున్నవాడో వాడికి ఏమంట, శ్రమ అంట. ఇంకొక చోట ఉంది, ఆయన మరించాడంట వారిని. చూడండి 37:24 యోబు గ్రంథంలో 37:24 చూసినప్పుడు, యోబు 37:24, తాము జ్ఞానులు అనుకున్న వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టాడు. అంతే అండి. తాము జ్ఞానులమని అనుకునే వారిని ఆయన ఏ మాత్రము లక్ష్య పెట్టాడు. ఏమంట వాళ్ళని ఏమి వాళ్ళు ఏం క్యారీ చేయడంట. డోంట్ కేర్. ఎందుకో నేను జ్ఞాని అనుకుంటే
దేవుని ప్రియులు అందరూ దేవుణ్ణి, భూమిలో సర్వము దేవుణ్ణి ఏమంటారు, దేవుని లోక జ్ఞానము కాదు అది, నీ దేవుని జ్ఞానమునకు వచ్చినావు, నీ దేవుని కృప ద్వారా పొందుకున్నావు. యేసు ప్రభు దేవుని కృప ద్వారా పొందుకున్నాడు, ఆయన పంపించారు. ఆయన యొక్క అందుకు అది చేపడలే. ఆయన నాదేమి తండ్రి, నేను వట్టివాడిని, నువ్వేం చేశావు నన్ను, నాలో కార్యసిద్ధి కలగజేసిన ఆయన చేశారు. ప్రభు ద్వారా సమస్య చేశారు. ప్రభు ఎంతో ఉపయోగ చూడు, తండ్రి చేయమని చేసిన, ఎక్కడ కానీ నేను చేశానని చెప్పలేదు ఆయన. తండ్రి చేయమన్నాడు చేసిన, తండ్రి మాట్లాడమని మాట్లాడిన, నాలో క్రియ చేసిన తండ్రి. ఎంత మాట చూడండి, నాలో క్రియ చేసి తండ్రి, నేను కాదు, నేను ఒక మీడియేటర్, మధ్యవర్తి. ఆయన అదే చెప్తున్నాడు, నేను మధ్యవర్తి. అప్పుడు పైన ఉన్న నన్ను ఆర్డర్ చేసి ఆయన కదా గొప్ప, దేవుడే గొప్ప అది అంటాడు, దేవుడే మంచివాడు అంటాడు ఆయన. అదిదా మాస్టర్, అదిదా గురువు అనే ఒక పదానికి సరి అయిన వాడు ఆయన. అదిదా కావాల. నేను జ్ఞాని అనుకునే వాడిని ఏం చేయడంట, దేవుడు లక్ష్య పెట్టాడంట. యెషయా 44:20 చూసినప్పుడు కూడా, యెషయా 44:25 నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడును, శోధగాండ్రను వెర్రి వారినిగా చేయువాడును, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. ఎవరైతే విర్రవిగుతారో అతిశయపడతారో అటు ఏం చేసేవాడంట ఆయన, తిరగ చేయవాడు ఆయన అంట, అన్ని తిప్పిచ్చేస్తాడు ఆయన. అదిదా మనకు కృప చూపి రక్షించే దేవుడు ఆయన. ఆయన మనం అద్దుకొని ఆయన పాదపడిలో పడి ఉండాలి. అదిదా ఆయన కృపను కోరుకొని ఆయన కృపను గురించి అతిశయపడుతూ ఉండాల. మన ఎట్లా కృప చూపించినాడు, ఈ భూమిలో ఎన్నో మానవ కొట్టి ఉన్నారు, మన ధూళి వంటి వారు మన ఎద్దగా ఆయన వాక్కు పంపబడింది. ఆయన వాక్కును మనం విశ్వసింప చేశారు, ఆయన ప్రియునిగా చేశారు. ఇది అతిశయపడాల. ఆయన ప్రియునిగా చేసి ఆయన చిత్తము ఒకరు బాధ్యత ఇచ్చి బోధకుడుగా, సేవకుడుగా, గొప్పవాడుగా పరిపాలన చేశారు. ఆయన ఆ స్థానాన్ని ఆయన ద్వారా మగిపడుతుండల్లా, అతిశయపడకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ సంఘంలో అతిశయపడుతున్నారు. అందుకే అంటున్నాడు ఆయన. చూడండి ఒక వాక్యము 1 కొరింథీ 3:18, 19, 20 చూసినప్పుడు, కొరింథీ రాసిన 1 కొరింథీ 3:18, 19, 20. ఎవడను తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానులని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలేను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మరలా జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. అదిదా ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు, అతిశయపడకూడదు అని చెప్తున్నారు. ఏమన్నా జ్ఞానమని ఏం చేయకూడదట. ఫస్ట్ ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. అదిదా మోసపరచకూడదు. ఏమి అర్థము, నాని నేను అంటే మోసపరిచే విధంగా ఎవరిని మోసపరచకూడదు. గర్వపడితే మోసం వచ్చినట్టు. ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. దాన్ని తెచ్చి ఇక్కడ ఏం చేయకూడదు. దేవుని జ్ఞానంతో, దేవుని రక్షణతో, దేవుడు ఇచ్చే ఒక ఉన్నతమైన మార్గంతో ఏం చేయకూడదు. నో కంపేర్. దానికి ఈ లోక జ్ఞానానికి కనికరం ఉండదు. అయితే దేవుని జ్ఞానానికి ఏముంది, కనికరమే ముఖ్యంగా ఉంది. దయ ఉండదు. లోక జ్ఞానాన్ని ఇక్కడేముంది, దయ ఉంది. ఈ లోకంలో ఫ్రీగా ఇచ్చేవారు ఎవరు ఉండరు. అయితే తండ్రి మనకి ఏం చేస్తున్నారు, ప్రతిదినం అన్ని ఏం చేస్తున్నారు, నువ్వు ఫ్రీగా పొందుతుంది, ఫ్రీగా ఇయ్యి అంటాడు వాడు. అప్పుడు చూడండి, అప్పుడు లోకానికి చిన్న చిన్న విషయం కంపేర్ చేసిన ఉండదు. లోకంలో అన్నిటికీ ఏముంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన దేవుళ్ళు వచ్చినప్పుడు ఏముంది, సమస్తానికి ఏముంది, దయ చూపు అంటుంది, కనికరించు అంటుంది, ప్రేమించు అంటుంది, లేని వాళ్ళకి ఇమ్మంటుంది, ఆదుకో అంటుంది, లేపు అంటుంది. అది చూడండి, ఇదంతా ఎక్కడ ఉండదు, లోకంలో పోయిన లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమంటారు తెలుసా, మీరు ఏమంటారు, మీరు బతకలేసుకునే వాడు వేదివాడు అంటారు, పిచ్చివాడప్ప. వీడికి ఇస్తే మనము ఎంతైనా వాడే ఏముండాలంటారు. ఇది లోకం. అయితే దేవుడు ఏం చెప్తారు, ప్రభు ఏం చెప్పారు, తనకి ఇచ్చిన స్థితిని మనకేం చేస్తున్నాడు,
అదే లోకానికి మనకు చూసినప్పుడు నెక్స్ట్ 21 చూసినప్పుడు 21 ఏముంది? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అదిదా దేవుని సంకల్పం. వీళ్ళేమనుకుంటారు, ఇదేంది ఎక్కడ పోయినా ఇది ఆదిలోండి ప్రారంభించారు దేవుడు. ఎక్కడ ఏముంది? ప్రార్థన మందిరము, ప్రార్థన మందిర అధికారి, సమాజ మందిరం అధికారి. అక్కడ ఆ కాలంలో ప్రధానంగా దీన్ని ఏర్పరిచింది ఎవరే? దేవుడు. ఎందుకు? లోకానికి ఇది వేరే విషయము. లోకం వేరే విషయానికి మీటింగ్ కొడుకుంటుంది. దేనికి మీటింగ్ కొడుకుంటుంది? రక్షణ విషయంగా మీటింగ్ కొడుకుంటుందా? వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా మీటింగ్ వేసేది, ఎంటర్టైన్మెంట్గా హాల్ కట్టేది, ఎంటర్టైన్మెంట్గా ఒక ప్లాన్ చేసేది తప్ప రక్షణ విషయం ఎవరు ఏం చేయలేరు. ఎవరికి లేదు ప్లాన్. ఏముందా? ఎక్కడైనా చూడండి లోకంలో ఒలింపిక్ కోట్ల మంచి వస్తారు, లక్షల మంచి వస్తారు. దానికి మంచి ఆ క్రికెట్ గేమా, ఆ ఫుట్బాల్, స్టేడియమా, అవన్నీ జనాలు పోతారు. దానికి స్పెషల్గా మెట్రో ట్రైన్ అక్కడ వెళ్తారు, బస్సు వెళ్తారు. దానివల్ల రక్షణ ఉందా? అప్పుడు చూడండి లోకము వేసుకునే ఏమన్నా ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ మరి వేస్తారు, ఏమన్నా రక్షణ ఉందా? అయితే దేవుడు ఈ లోకంలోనే అందరికి వాళ్ళు ఇది క్రైస్తవ కోడిక మీటింగ్ అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందా? దానికి చట్టాలు మీరు జరపకూడదు, అరవకూడదు. అయితే దేవుడు దాని ద్వారా ఏం పెట్టేశారు? రక్షణ మార్గం ఏర్పరిచారు. అందుకే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అక్కడ? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. తన సొంత లోక జ్ఞానం ద్వారా దేవుని ఏం చేయలేము, ఎరగదు. అది ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత వాళ్ళ వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అదిదా అండి సంకల్పం. దేవుని దయాపూర్వ సంకల్పం ఇదే. మనకు వచ్చింది చేస్తున్నాం కదా. దేవుని ప్లాన్. దేవుడు ఈ రీతిగా అనేక సీక్రెట్ గా రక్షిస్తున్నారు. ఇది వాళ్ళకి అంటే ఇది చాలా చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసినా మీటింగ్ అంటారు, ప్రేయర్ అంటారు, ఇదేనా? ఒక ఎంజాయ్ లేదా వాళ్ళు అంటారు. కొందరు ఇంటికి పోయినప్పుడు మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా లీవ్లో జాలికి ఎక్కడ పోయినారు, ఇంట్లో ఉన్నారా? అయ్యో మళ్ళీ ఎట్టా టీవీ ఒకటి చూసుకుంటారా అని అడుగుతారు. టీవీ మా ఇంట్లో లేదంటే, టీవీ లేదా? అయ్యో ఎట్ట సార్, ఆ పిల్లలు ఎట్ట ఉన్నారు అంటారు. అప్పుడు మనకు వాళ్ళకి షాక్ అవుతుంది. మనకేముంది, అయ్యో వద్దు స్వామి, ఆ లోకమని తెచ్చి ఎక్కడ పెట్టినట్టు టీవీ ఉంటే, పాప తెచ్చి పెట్టినట్టు. అప్పుడు విన్నప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. ఈ టీవీ లేదు అంటే ఆశ్చర్యపడతారు. ఎందుకంటే అదిదా లోకము. లోకం నీకు ఎప్పుడు ఏముండాలా? ఎంటర్టైన్మెంట్ ఉండాలా, జాలి ఉండాలా. ఎక్కడికి పోలేదా? అయ్యో ఎక్కడ పోలేదంటే షాక్ అవుతారు. అయ్యేమర్థం, లోకంలో తిరిగే వాళ్ళకి అదే అలవాటు. ఒకప్పుడు ఒక రోజు ఒక పిల్లవాడు వచ్చినాడు, వచ్చేపు ఉన్నాడు. ఉండి ఇక్కడ టీవీ లేదంటే నేను ఉండలేదంటే దిగిపోతున్నాడు. ఎందుకో ఎంటర్టైన్మెంట్ కావాలా, ఏది చూడాలంట. అలవాటు అయిపోయినారు. అప్పుడు దేవుడు ఏం చేశారు మనకి సీక్రెట్గా? అది లోక జనము జ్ఞానాన్ని ఎందుకు పొందుకోలేరంటే యేసునందు వాళ్ళు విశ్వాసం ఉంచరు, యేసును వాళ్ళు అంగీకరించరు. యేసును అంగీకరించాలంటే యేసును ఫస్ట్ ఏం చేయాలా? యేసుని గురించిన స్వార్థని వినాలా, విశ్వసించాలా. విశ్వసించే ద్వారా ఏం వస్తుంది? ఫస్ట్ పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ ద్వారా ఏం వస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ ద్వారా ఏం చేస్తుంది? దేవుని ఆత్మ వస్తుంది. ఆత్మ ద్వారా ఏం చేయవచ్చు? కూడా ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకోవచ్చు. ఎందుకు దేవుని లోక జ్ఞానంతో దేవుని ఎరగలేరంటే లోక జ్ఞానం ప్రకారం వచ్చి ఏం చేయలేరు, ఎరగలేరు. యేసు ప్రభువును విశ్వసించే ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం రోజుకో. మనం కూడా ఒక అన్నిలు ఉన్నాం, స్వార్థ విన్నప్పుడు అవునా మన కొరకు ఒక రక్షకుడు వచ్చాడా? అవునా మన పాపాన్ని మన్నిస్తాడు? అవును. పాప క్షమాపణ దొరికితేనే మీరు దేవుని పరిశుద్ధుల ప్రియులు అవుతారంటే అవునా? అప్పుడు మనం విశ్వసించి ఆ పాప క్షమాపణ పొంది మన నోటిది ఒప్పుకొని తర్వాత జ్ఞానస్థానం పొంది తర్వాత దేవుని పరిశుద్ధాత్మ పొంది ఆ జ్ఞానం ద్వారానే మన దేవుని రక్షణ రోజు ఏం చేస్తుంటుంది? నడుపుతుంది. అందువల్ల ఈ ఒక విధమైన రక్షణ రాకపోతే వాళ్ళకి దేవుని ఎరిగే జ్ఞానం లేదు. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. అయితే లోక జనము దేవుని జ్ఞానాన్ని పొందుకోలేరు. ఎందుకు పొందుకోలేరు అంటే ఇదే విషయం.
దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానంతో ఏం చేయవచ్చు మనము పొందుకోవాలా. అందుకే దేవుని జ్ఞానం ఎట్లా వస్తుంది? విశ్వాసం ద్వారా. దేవుడు యేసు ప్రభువులో వచ్చి మనము విశ్వసించి ఆయన ద్వారా మనం జ్ఞానశాల పొంది ఆయన దగ్గర దేవుని శక్తి ఆత్మ పొంది ఆత్మ ద్వారా మనం ఏం చేయబడదు, రోజు రోజు మనము పరిశుద్ధపరచబడుతున్నాము. అలాగనే అందువల్ల మనం దేవుని జ్ఞానాన్ని పొందగలుగుతాం. లేకపోతే దేవుని జ్ఞానం పొందుకోలేము. అది చెప్తున్నా చూడు మత్తయి సువార్త 11:20 చూసినప్పుడు, మత్తయి 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగ చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఏమట ఈ సంగతులను ఎవరికి బయలుపరిచారంట? పసి బాలులకు ఎవరికి మరుగుపరిచారంట? జ్ఞానులకును వివేకులకును. ఈ లోకంలో పెద్ద జ్ఞాని అనుకున్న వారు ఉన్నారు, వివేకులు అనుకున్న వారు. వాళ్ళకి ఏం చేశారు? మరుగుపరిచారు. ఎందుకు మరుగుపరిచారు? వాళ్ళు ఎక్కడికి జ్ఞానిగా ఉన్నారు? ఈ లోక జ్ఞానిగా ఉన్నారు, లోకములు వివేకిగా ఉన్నారు. అయితే లోకములు వివేక జ్ఞానిగా ఉంటే ఎలా? దేవుని దగ్గర ఏముండాలా? దేవుని బిడ్డ అవ్వాలా? దేవుని పిల్లలు అవ్వాలంటే దేశపురం ఏం చేయాలా? విశ్వసించాలి. చెప్పారు కదా, అపోస్తలుల 4 ఉంది కదా, ఈ నామము తప్ప ఆకాశము కింద భూమి పైన ఈ నామం అందే తప్ప వేరే ఏ నామం మనకేం చేయలేదు. రక్షణ పొందలేము. రక్షణ పొందుటకు ఇవ్వబడిన నామము ఈ నామం ఒకటే. అది ఆ నామాన్ని మనం ఎరిగాము. అందుకని పసి పాలులకు ఏం చేశావు? నువ్వు బయలుపరిచినవే తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అదిదా మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినది ఎవరు? తండ్రి ఇచ్చారు. చూడండి సామెతలు 14:6 కూడా చూసినప్పుడు, అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివి గల వానికి జ్ఞానము సులభము. అదిదా అపహాసకులు ఏం చేయలేరు దేవుని జ్ఞానాన్ని వెదకుట వ్యర్థం. వాళ్ళు ఎంత వెతికినా దొరుకుతుంది. అది లోక జ్ఞానంలో పోయి దేవుని జ్ఞానం వెతికితే దొరుకుతుంది. ఎక్కడ వెతకాలి? దేవుని జ్ఞానం వెతకాలంటే దేవుని దగ్గర రావాలా, యేసు ప్రభు దగ్గర రావాలా, ఆయన అడగాల, ప్రభువా రక్షించవా, రక్షించుటకు విడిపించుటకు సమర్థుడు అయిన తండ్రి నీరే కదా, దేవా నువ్వే కదా. ఆయన కోరుకోవాలా, ఆయన రక్షిస్తారు. చూడండి యూదా పత్రిక 25 వచనం చూసినప్పుడు 1:25, ఆయన మాత్రం ఏమైనా ఉంది చూడండి అక్కడ, జ్ఞాని అని. యూదా 1:25, త్రొట్టెళ్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. చూడండి ఆయనకి ఎంత గొప్ప కనుక. చూడండి తొట్టిల్లకుండా కాపాడుకున్నట, మరొక తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును. నిర్దోషం నిలవబెట్టాలని మనల్ని తొట్టిల్లకుండా కాపాడేది ఎవరు? దేవుడు. మన పిల్లలు పడిపోతాం తెలుసు, ఆయనకి ఎల్లవేళ ఏం చేస్తాం? మనల్ని కాపాడుతున్నాడు. అదిదా ఆయన మనల్ని కాపాడేవాడు. మన తొట్టిల్లకుండా మనల్ని నడిపించేవాడు ఆయన. మనల్ని ఏ అపరాధి దోషం లేకుండా మనం చేయవాడు, శుద్ధి చేసేవాడు ఆయన. పరిశుద్ధుడే మనల్ని పరిశుద్ధపరచగలుగుతాడు, కానీ ఒక పాపి వచ్చి మనల్ని పరిశుద్ధపరచగలుగుతాడా? అదే ఏమంటారు చెప్తారు కదా, గుడ్డివాడు ఏం చేయలేడు, తోవ చూపించలేదు కదా, ఇద్దరు గోతిలో పడిపోతారు. అంతా మనకి మన పవిత్రపరచాలంటే మనకు కావాల్సింది ఎవరు కావాలా? ఒక పరిశుద్ధుడు కావాలా. పరలోకంలో ఆయన తండ్రి పరిశుద్ధుడు. ఆయన కుమారులుగా మనం అయిపోతే మనకి ఏం ఇస్తాడు? ఆయన పరిశుద్ధత ఇస్తాడు. అది మన తొట్టిల్లకుండా కాపాడువాడు, మన నిర్దోషిగా నిలబెట్టేవాడు. ఆయనకు మాత్రం సదాకాలం చేయాలా, మహిమ కలగాలి. అది చెప్తున్నటువంటి తర్వాత ఏముంది? 22 చూసినప్పుడు ఏముంది? యూదులు సూచన క్రియలు చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అంతేనా? చదవండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అదేదా యూదులు
ఎప్పుడు కానీ మనము మేము విశ్వసించినట్లు మాకేం చేయమంటారా, ఒక చూచి ఇక్కడ కనపరచము అంటారు ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు ఏం చెప్తారా? ఎందుకు అలా చెప్తారంటే వాళ్ళు దేన్ని నమ్మేవారు ఎక్కువ, ఏదైనా ఒక ఆధారం కావాలి వాళ్ళకి. యూదులకి ఏం కావాలా? ఏదో ఒక ఆధారం ఉంటేనే. ఆయన ఏం చెప్తున్నాడు, మీకు ఈవిడ ఎవరో ఉన్నాడు కదా, అదే మీకు గుర్తు అంటారు ఆయన కదా. అయితే యేసు మీద కానీ యేసు మాట మీద కానీ వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకే యేసుని ఏం చేస్తున్నారు, వాళ్ళు తుణీకరిస్తున్నారు, వాళ్ళు అంగీకరించట్లేదు యేసు చేసే పని కానీ. అందుకే యేసు ఏమంటారు ఎప్పుడు, ఒకటి నా మాటన వినండి, లేదా నా క్రియన చూడండి. అప్పుడు ఏమి లేదు. అప్పుడు ఎందుకు అది చెప్తున్నారంటే రెండు వాళ్ళ దగ్గర లేదని అర్థం. ఒకటి నా మాట వినండి, నా మాటన వినండి, లేదా నా క్రియన చూడండి. ఇది రెండు ఏం చేయలేకపోతున్నారు యూదులు, చేయలేదు. వాళ్ళు విశ్వసించలేదు యేసు ప్రభు. అందువల్లే ఆయన అంత చేసినా కూడా ఏమి నమ్మనంటారు. అయితే వాళ్ళు దోషం చూపిస్తారు, ఆ పరిశుద్ధములు చేయవచ్చా? అప్పుడు మేలైన వాడు ఎలా, ఎంత దయతో, ఎంత గొప్ప శక్తి ఎవరు ఇచ్చారో పైనకి, ఆయన ఆ కోణంలో పోల్లా. వాళ్ళు దోష ఆరోపణ చూస్తున్నారు. మేమే కదా పరిసేవకులు, మేమే కదా దేవుని సేవకులు, మా దగ్గర వాక్యము గ్రంథం ఉంది కదా, ఈయన వచ్చి దేవుని కుమారుడు అంటే అంటాడు, ఈయన సూచకులు చేస్తున్నా ఎంత నేరం కదా, ఫస్ట్ ఈయన ఏం చేయాలా, వీళ్ళు చాలా గొప్పవాడు అయిపోతున్నాడు కదా అని ఈర్ష్యపడుతున్నారు. అతనిలో ఉన్న శక్తి ఎవరికి అర్థమైంది? ఒక ఏమి పుట్టుకతో ఏమైనాడు ఆయన, ఒక గుడ్డివాడైనా. ఆయన చెప్తున్నాడు, భూమి కలిగిన మొదలుకొని ఎవరైనా తనకు దేవుడు తోడై ఉన్న ఎడల ఇంత గొప్ప కార్యం చేయగలుగుతాడా అని వాడిని ప్రశ్నిస్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కాలే. అది ఎంత గొప్ప జ్ఞానం, అదే దేవుని జ్ఞానం. గుడ్డివారికి తెరవబడి, నేతలు తెరవబడి మాట్లాడుతున్నాడు సత్యాన్ని. ఈ భూమి పుట్టిన ఎవరైనా ఏమైనా గుడ్డివాడిని చేయగలుగుతున్నారంటే అతనికి ఎవరు ఉంటాయి, తోడు ఉంటే చేయగలుగుతాంటారు. ఆయన దేవుడు తోడే ఉంటేనే చేయగలుగుతాడు ఇంత గొప్ప కార్యం అంటాడు. అయితే ఇక్కడ దేవుని సేవకులని, దేవుని పరిశుద్ధులైన వాళ్ళు యాజకులని పరిచయం చెప్పుకొని ఏం చేయలేకపోతున్నారు, దేవుని క్రియని గ్రహించలేక విశ్వసించలేకపోతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏదో ఒకటి ఏం చేయరు, యేసు పైన యేసు మాట మీద విశ్వాసం ఉంచలే. అయితే అనేక సందర్భంలో యేసు ప్రభువులు చేసిన గొప్ప కార్యాలు ఉండేవి. ఇంకా లాస్ట్కి చివరికి చూసినప్పుడు ఆయన యేసు తననే పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచినారు. తర్వాత ముందు చూస్తే ఆయన రాజును లేపినారు. అలాగే నేను లేస్తానని చెప్పి ఆయన కూడా తిరిగి లేచినాడు. ఆయనను వాళ్ళు నమ్మలేదు. తిరుగు యేసు ప్రభు పాతి పెట్టబడ్డారు, తిరుగు పునరుద్ధానం లేపబడ్డారు, లేచినా కూడా ఏం చేయలేదు వాళ్ళు, అని నమ్మలేదు. దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని వేరే విధంగా అబద్ధం మోపుతున్నారు. అది చెప్తున్నాడు అక్కడ. అందుకే ఏమన్నా యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. ఏమంటే వాళ్ళు దేని మీద మాట్లాడినాను, దేవుని మా వాక్యం మీద ఏం లేకపోతా ఉంది. అయితే రక్షణ పడాలంటే ఏది ముఖ్యమో, ఈయన మాట విని విశ్వసించి ఆ ప్రకారం చేయబడి ఏమైపడతాడో రక్షింపబడతాడు. ఇది దేవుని మాట. అందుకే అపోస్తలులు చెప్తారు, దేవుడా తండ్రి నువ్వు నన్ను పంపి ఉన్నావని, నీవు నాకు ఇచ్చిన మాట అంటే వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళు నమ్మి ఉన్నారంటాడు. అప్పుడు ఎవరైతే మాటను విశ్వసిస్తారో, దేవుని వాక్కును విశ్వసిస్తారో, వాక్కు ప్రకారం నమ్ముతారో, వాక్కు ప్రకారం క్రియ చేస్తారో, అప్పుడు వాళ్ళు ఏం చేయబడతారో రక్షింపడతారు. ఎందుకు వీళ్ళు రక్షింపడలేకపోతున్నారంటే వాళ్ళు యేసుప్రభు మాట మీద విశ్వాసం ఉంచలేదు. యేసుప్రభు మాట ప్రకారం చెప్పారు, నేను పాతి పెట్టబడతాను, తిరిగి 3వ లేస్తానంటే లేచారు, కానీ నమ్మడ. అదిదా అక్కడ చాలా. అందుకే వాళ్ళు సూచికలు వెతుకుతున్నారు. ఏమే అయితే గ్రీసు శిష్యులు ఏం చేస్తున్నారంట, అక్కడ జ్ఞానం వెతుకుచున్నారు. వాళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళకి అన్ని ముఖ్యంగా అది లోక జ్ఞానమే కావాలా, వాళ్ళు జ్ఞానం వెతుకుతున్నారు అక్కడ. అయితే రెండింటి ఏం లేదు, రెండిటి ఒకటే, దేవునికి ఇష్టం లేని కార్యం అది. వాక్యమును విశ్వసించలా, మీరు దేవుడు చేసిన క్రియను విశ్వసించలా, అది కాదని ఇదిలో జ్ఞానం వెతుకుతున్నారు. ఎవరు జ్ఞానము? జ్ఞానమునకు మూలమే దేవుడే కదా, ఆయనే కదా జ్ఞానము. దేవుని వెతుకటి ఏముంది, జ్ఞానం ఉంది కదా, అది ఎదగలేకపోయినారు. చూసినప్పుడు అక్కడ యోబు 5:13 చూసినప్పుడు, యోబు 5:13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకును, కపటుల ఆలోచనను తల క్రింద చేయును.
కపటుల ఆలోచన చేయకూడదు. దేవుని వాక్యం వచ్చిందా, వాక్యం ఏం చెప్పింది, వాక్యాన్ని గ్రహించే జ్ఞానము మనకు దేవుని ఆత్మ ద్వారా ఇచ్చారా, విశ్వసించామా, ఆ ప్రకారం జీవించాలా. మనం ఏం చేయకూడదు, దాన్ని ఏం ఎదుగుతున్నా. వాళ్ళు ఏం ఎదిగారు, యేసుప్రభు అంత గొప్ప కార్యం చేస్తే గొప్ప కార్యం వదిలేసి దాన్ని కుట్ర కనిపెడుతున్నారు. పరిశుద్ధ దినములో ఒకటి లేకుండా న్యాయమా అని అడుగుతున్నారు. ఏముంది అక్కడ, మళ్ళీ చదవండి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తల క్రిందు చేయును. కపటుల ఆలోచన, వాళ్ళు కపటం ఆలోచిస్తున్నారు. కొందరు ఎప్పుడు చూడు, ఏదో మంచి జరిగింది కాదు, ఏదో ఒక 99, 100%, 1% ఏదో బై మిస్టేక్, అదిదా 1% ఎత్తుకొని ఏం చేస్తారో వాదిస్తారు. 99 మంచి కార్యాలు ఉన్నాయి కదా, అక్కడ ప్రభు చేసినంత గొప్ప కార్యము, దాన్ని వదిలేసి దాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు కపటం చేస్తున్నారు, కపట ఉపాయం చేస్తున్నారు. కీర్తన 19:7 చూసినప్పుడు కూడా, కీర్తన గ్రంథము 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అంతే. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అంతే. ఎవడైనా బుద్ధిహీనంగా ఉండి అయితే వాక్యాన్ని విశ్వసించిన వాడికి ఏమొస్తుందంట, అదిదా ఇక్కడ చూస్తున్నాము. యెహోవా వాక్కును, దేవుని వాక్కును, ప్రభు ద్వారా ఇవ్వబడిన సత్యాన్ని గ్రహిస్తే ఏమొస్తుంది, దేవుని జ్ఞానం వచ్చేస్తుంది. వాక్కును గ్రహించకుండా ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు పౌల్ని, ఎవరు పేతురు అడుగుతున్నాడు కదా, నేను సొమ్ము ఇస్తాను, నాకేం చెయ్య, నీ ఎవరి మీద చేయి ఇస్తానో నాకేం కావాలా, ఆత్మాభిషేకం ఇవ్వాలంటే అది ఎట్లా, నువ్వు దీని ద్వారా నువ్వు ఆశపడినా కానీ దీనికి ఏమవుతుంది, నువ్వు అరుగుడు కావంటాడు. దేని ద్వారా పొందుకొని ఆశపడకూడదు. లోకధనం ద్వారా దేవుడిని జ్ఞానాన్ని పొందుకొని అవుతుందా? ఇది ఎవరు దయ కావాలా, ఎవరు జ్ఞానం కావాలా, ఎవరు అనుమతి కావాలా, అది చెప్తారు. దేవుని వాక్యాన్ని ఎవరు ఏమంట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అంతే. యెహోవా ఏమి లాస్ట్ పాయింట్ చదవాలి. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అంతే అండి. ఎప్పుడైతే యెహోవా వాక్యం, దేవుని వాక్యాన్ని ఎవరు విశ్వసించి దాని ప్రకారం జీవిస్తారో, క్రియ చేస్తారో వాళ్ళకి జ్ఞానం పుట్టుతుంది. చూడండి అక్కడ యోహాను సువార్త 2:19 చెప్పినప్పుడు కూడా ఏం చెప్తా చూడండి. యోహాను సువార్త 2:19-20. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాని లేపుదలని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు ఇంకొక హిస్టరీ చెప్తున్నాడు. ఏమంటే ఆయన ఏ దేవం గురించి చెప్తున్నాడా, తన దేహమును. దీని గురించి గొప్ప కరుపడతాడు. లాస్ట్ 22 ఏమి చెప్పండి, 22 వరకు మొత్తం చదివేది. 22 వచ్చిన ఒకటే. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని, ఎప్పుడు మృతుల్లో లేచిన తర్వాత అర్థమైంది ఈ విషయం. ఎక్కడ చెప్పారో ఈ ఆలయం గురించి మాట్లాడలేదని, ఆయన దేహం అనే ఆలయం గురించి మాట్లాడి ఎప్పుడు అర్థమైంది, తిరిగి లేచిన ద్వారా. అదిదా మనం అక్కడ మనము ఏం తప్పు అర్థం చేసుకునే విషయం వస్తుంది, జాగ్రత్తగా ఉంటేనే. అదిదా మనం సామెతలు 2:6 చదివినామా, సామెతలు 2:6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అంతే అండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివిను వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అదే అండి సత్యం. ఇదే అండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనదే జ్ఞాని. జ్ఞానం ఇవ్వగలుగుతాడు తప్ప వేరే జ్ఞానం ఇవ్వగలుగుతాడు. లోకం ఇస్తుందా? దేవుని జ్ఞానం దేవుని దగ్గర అడగాల. అది ఎలా అడగాల? ఆయన ప్రెస్ చేయాల, ఆయన ఏం చేయాల? మగిపరచాలా, ఆయన అనుసరించాలా, ఆయన వాక్య ప్రకారం జీవించాలి, అప్పుడు ఆయన ఇస్తాడు. అదిదా. తర్వాత పాయింట్ 23 పాయింట్ ఏమున్నాయి?
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అంతేనా? ఎంత బాగా చెప్తున్నా చూడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అంతే అండి. మేము సిలువ వేయబడిన ఎందుకు సిలువ ప్రకటించాలా? ఎందుకంటే ఇక్కడే సర్వ జ్ఞానం ఉందని ఆయన గ్రహించాడు. సర్వ మానవ కోటి విడుదల ఉంది అని గ్రహించాడు. సర్వ మానవ కోటికి రక్షణ ఉంది అని గ్రహించాడు. అయితే యూదులు ఏం చేశారంటే సిలువ వేయబడిన యేసు గురించి చాలా వాళ్ళు అభ్యంతరం అయ్యారు. ఎందుకంటే ఆ సిలువ వాళ్ళు ఏమాత్రం విశ్వసించలేని ఒక ఆయుధం అది. అంతే ఆ సిలువలో యేసు ప్రభు మరణించడం అనేది అది ఒక వాళ్ళకి చాలా అసహ్యకరంగా ఉంది. యూదులకి ఎలా ఉంది? చాలా అసహ్యకరంగా అయిన విషయం. అక్కడ పోకూడదు. అది పాపలు మరణం చేసే ఒక ప్రాంతం అంట, ఒక ఆయుధం అంట. ఆ పాపలు మరణాన్ని ఎవరు ఏం చేయరు, ఎక్కువ లక్ష్య పెట్టరంట. అయితే ఎంత గొప్పగా వాళ్ళు అందువల్లే వాళ్ళు ఒక్కొక్కరు కూడా సెలువును వేలైనప్పుడు పర్యాసిస్తున్నారంట, ఏళ్ళని చేస్తున్నారు. ఎందుకు ఏళ్ళని చేస్తున్నారంటే అది మరి ఘోరమైన మరణం అంట. ఈయన ఇంత గొప్పవాడికి చెప్పినాడు, ఇప్పుడు దిగిరా అంటాడు, ఇప్పుడు రక్షించుకో, ఈయన మీద రాజు. ఎందుకు ఎలా చేస్తారంటే వాళ్ళకి ఆ సిలువ అనేది ఎలా ఉంది వాళ్ళకి కనపడుతుంది, అది ఒక తక్కువగా చాలా నీచం కనపడతా ఉంది. అది చేతప్ప అరువరుపుని రాయబడింది ఇక్కడ. అరువరుపు అంటే ఏమన్నా అసిగమైన కార్యంగా ఉంది వాళ్ళకి ఆ సిలువ అనేది. అయితే అక్కడ ఉన్న యూదులు లేని అన్ని జనులు కూడా ఆ రక్షకుడు అనే వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అన్నారు, కానీ ఇలా సిలువ వేయబడేది అది వాళ్ళకి చాలా వెర్రితనముగా కలుగుతుందంట. దేవుని కుమారుడు ఈ భూమికి వచ్చి ఒక అపరాధిగా మరణదండన పొందేది అనేది అది చాలా ఒక ఏముందంటే ఒక కేలి కూతు అంటే ఒక ఎగతాళిగా ఉందంట. వాళ్ళకి ఒక ఎగతాళి కనపడుతుందంట. ఏంది ఈయన యూదుల రాజు అన్నారు, ఈయన ఒక దైవ కుమారుడు అన్నారు, ఆయన రక్షకుడు అన్నారు, ఈయనేమి ఇలా వచ్చి వేస్తున్నారు అని చాలా బాధగా ఉందంట వాళ్ళకి. అందుకే ఏమంటాడు ఇక్కడ చూసినప్పుడు గలతీ 2:10 చూసినప్పుడు, గలతీ 2:15 మనము జ్ఞానం వలన యూదులమే కాని మనము జన్మం వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడ్డకై యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. వాళ్ళకి ప్రధానమైన విషయం ఇంకొకటి ఏమంటే, యేసు ప్రభు ఈయన రక్షకుడు అంటాడు, మనకు ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏం పొందవచ్చు, వాళ్ళకి విశ్వాసం ఉంది. మోషే కన్నా గొప్పవాడైనా కంపేర్ చేస్తారు. మా మోషే కన్నా అబ్రహాము కన్నా మా పితృ అమర్రాము కన్నా ఈయన గొప్పవాడా అంటే వాళ్ళు ఎవరు కానీ ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చెప్పుకోవాలి వల్ల, నేను దేవుని కుమారుని చెప్పుకోలేదు కదా, వీళ్ళు చెప్తున్నాడే అలాంటి సేవకుడే కదా అని వీళ్ళు తక్కువ. అది ఎవరితో పోలిస్తున్నారు, వాళ్ళతో పోలిస్తున్నారు. ఆయన దేవుని చేత పోయి 40 రోజు రాత్రి ఉండి ఆయన తీసుకువచ్చినాడు కదా, ఆ ధర్మశాస్త్రం కన్నా ఆ ద్వారా ఏముందని వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఇంతకాలం వాటినే కదా మనం అనుసరించాము, మొన్న వచ్చి నేనే అంటున్నాడే అని అది ఒక పక్క వీళ్ళ పక్క వాదన, వాళ్ళ ఒక మనసు. ఇక్కడ చూసినప్పుడు అలాగే రాయపడి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ధర్మశాస్త్రం ద్వారా మనకేముంది, రక్షణ ఉంది, మన దాని ద్వారానే మనం ఏమైనా చేయవచ్చు, దేవుని పిల్లలుగా జీవించవచ్చు తప్ప ఈయన చెప్పేది అందుకే ప్రభుత్వం ఏం మాత్రం వాళ్ళు తుణీకరించారు, అంగీకరించలే. ఆయన ప్రాణంతో ఉన్నా, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినా వాళ్ళు ఏం మాత్రం విశ్వసించలే. ఏమంటే వాళ్ళు మోషేని అబ్రహాం పోల్చి చూస్తున్నారు. ఈయన్ని వాళ్ళు ఎక్కడ కానీ మేము దేవుని ప్రతినిధులను మేము దేవుని పనివాళ్ళని చెప్పారు తప్ప ఈయన దేవుని కుమారుడు చెప్తున్నాడా అని వాళ్ళకి చాలా కోపం ఆయన మీద. అందువల్లే వాళ్ళు ఆ రక్షణ ఎక్కడ చూస్తారంటే ఎక్కడ ధర్మశాస్త్రం ద్వారానే చూస్తారంటారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదే ఏమైపోయింది, ఈయన ముగింపు అవుతున్నాడు అక్కడ. అది వాళ్ళు ఏం చేయలేక వాక్కు, అది కూడా వాక్కులే ఉంది. అదే మోషే చెప్పేసిపోయినాక నాకన్నా నా మరి ఒక వ్యక్తి వస్తాడు, ఏం చేస్తాడు ఆయన వచ్చి,
నాకన్నా గొప్ప మరి రక్షణ గురించి చెప్తాడు. అది మీరు ఆయన మాటకి లోబడినవాడు ఏమైపడతాడు? జన్ముండే కొట్టేపడి రాయపడింది కదా. అయితే ఎవరు గ్రహించరా? ఇక్కడ చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 27:41-42 చూస్తే, 41-42. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. అది అక్కడ ఏమంటుంది? వాళ్ళకి ఏం కనపడుతుంది అక్కడ? ఈయన ఇజ్రాయేల్ ఒక రాజు కదా అని వాళ్ళు ఆ ప్రకారంగా వస్తున్నారు. వాక్య ప్రకారం, ఇది ఆ ధర్మశాస్త్రం ప్రకారం చూస్తున్నారు వాళ్ళు. చూడు మార్కు 15:31-32 కూడా. మార్కు 15:31-32. అట్లు శాస్త్రులను, ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎంత మాత్రం ఇది ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఈయన గొప్ప వ్యక్తిగా చెప్పుకున్నారు తప్ప ఇప్పుడు చాలా మరణం. అయితే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నెరవేరేది వాళ్ళకి ఏం లేదు, అక్కడ తెలియలేదు. అయితే 2:8 కొలసి 2:8 చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది చూడండి. కొలసి పత్రిక 2:8. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అది ఏం చేస్తున్నారు? ఏ ప్రకారం అయిపోతుంది ఇప్పుడు? ఏమంట? మనుషుల పారంపర్యాచారము చేత అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి. అది వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా మాకు రక్షణ ఉంది అని. అయితే ప్రభు వచ్చిన సంగతి ఏమే? మీరు ఎవరు విశ్వసిస్తారో విశ్వాసం ద్వారా ఏముంది? నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం ద్వారా ఏముంది? రక్షణ పొందుకుంటారు. విశ్వాసం ద్వారా ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. విశ్వాసం ద్వారా ఏమవచ్చు? పరిపూర్ణత చెందవచ్చు. అయితే వాళ్ళు మూల పాఠము ద్వారానే రక్షణ ఉందని చూస్తున్నారు. అందుకే ఈయన విశ్వసించలేదు, నమ్మలేదు, తూనీకరిస్తున్నారు. అయితే అక్కడ జరిగే ప్రాబ్లము. తర్వాత చూసినప్పుడు కింద వచ్చిన ఏముంది? 24 వచ్చిన చూసి ముగించేస్తాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అదిదా. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి సిలువలో వేయబడిన క్రీస్తును, ఆయన శక్తిని ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఆయన జ్ఞానంగా ఉంటాడు. ఆయన ఎవరిని? క్రీస్తుని ఏం చేయబడాలా? ఆయన సిలువ వేయబడిన ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ సిలువ వేయబడిన ఎందుకు సిలువ వేయబడ్డారు? ఆయన కోసం సిలువ వేయబడ్డారా? ఎవరి కోసం సిలువ వేయబడింది? అది ఆ మరణం మనకు తెలుసు కదా. సర్వ మానవ కోటి రక్షణ కొరకు ఆయన ఏమయ్యారు? సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ వేయబడినంత నేర అపరాధి కాదు ఆయన నిరపరాధి. అయితే మన నిమిత్తము ఏమయ్యాడు? ఆయన దోష ఆరోపణ, మన దోషాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? పొందుకున్నాడు. దీన్ని గ్రహించాలా. అప్పుడు ఏమవుతుంది? దేవుణ్ణి ఆ శక్తి దొరుకుతుంది. అది చెప్తున్నాడు. ఆ విశ్వాసి అనబడిన వాళ్ళు దేవుని చేత ఏం చేయబడిన వాళ్ళు? వీళ్ళు పిలువబడిన వ్యక్తులు, దేవుని యొక్క పిలుపుని ఏం చేసిన వాళ్ళు? అంగీకరించిన వాళ్ళు. అందువల్లనే సిలువ వేయబడిన క్రీస్తును, ఆ ఒక బలముని, ఆ బలహీనత ద్వారా కానీ ఆయన ఆ ఒక సిలువ వేసిన ఆ ఒక విధము గురించి కానీ వాళ్ళకి ఏమి దోచదు. అది ఒక వెరితనముగా దోచదు. అయితే
ఆయన సిలువ వేయబడిన ద్వారా ఆయన చేసిన త్యాగమును, ఆయన చేసిన ప్రేమను, ఆయన చేసిన ప్రణాళిక నెరవేర్పును ఏం చేసిన వాళ్ళకి పొందుకోవచ్చు. దాన్ని గ్రహిస్తే చూసినప్పుడు బహిరంగ చూస్తే అది ఒక ఏం లేనట్టు ఉంటుంది. లోకంలో అలా కనపడు. లోకం అయితే సిలువ వేయబడిన క్రీస్తుని విశ్వాసించి ఆయన బలమును, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును అర్థం చేసుకున్నప్పుడు ఏమొస్తుంది వాళ్ళకి? దేవుని శక్తి దొరుకుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు మనతో ఆయన, అప్పుడు వాళ్ళకి సకల జ్ఞానము, సకల పరిపూర్ణత, సకలము కూడా ఏముంది వాళ్ళకి? ఆయన ద్వారా సకల తెలివిను, విశ్వాసమును, పాపాన్ని జయించేది, నూతన జీవితాన్ని ఏం చేస్తుంది? ఆ ఒక పరిపూర్ణత ద్వారా ఆయన వల్ల ఏమంటారు, ఆయన శక్తి ద్వారా మనకి ఏం పడుతుంది? లభిస్తుంది. దేవుని ఎరిగే జ్ఞానము ద్వారా మన పరిపూర్ణ రక్షణానికి ఏం చేయబడుతున్నామో పొందుకోవచ్చు. ఎవరు? ఆయన ఏమైనా వాక్యం చదువు మళ్ళా లాస్ట్ పాయింట్. క్రీస్తు పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అదిదా పిలువబడిన వారికి, పిలువబడిన వారి దేవుని ప్రణాళికలో ఉన్న వారికి అది ఎలా ఉంటుంది? అది ఏర్పరచుకున్న వారికి ఆ విశ్వాసం పుట్టిస్తాడు ఆయన. అప్పుడు అది ఆయన శక్తి, ఆ రక్షణ పొందుకునే పరిపూర్ణత దగ్గరికి వచ్చినట్టు పొందుకుంటాడు వాడు. చూడండి 1 పేతురు 3:9 చూసినప్పుడు, 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దీవించుడి. మీరు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాద పాత్ర. మీ నోట ఏం రావాలా? దీవెన మాత్రం, ఆశీర్వాదం రావాలా. అందుకే చెప్పి ఏమంటా, మీరు ఏం దేనికి పిలువబడి చెప్పిందాడా? ఆశీర్వాదములకు వారసులు అగుటకు. ఎందుకు పిలువబడ్డారండి? ఆశీర్వాదములకు వారసులు అగుటకు మీరు పిలువబడితిరి కనుక, కీడుకి ప్రతి కీడైనను. ఒకవేళ మీ కీడు సంభవించినా, కీడు వచ్చినా ఆయన మీరేం చేయకూడదు? కీడు మాట్లాడకూడదు, మీరు కీడు తలంచకూడదు, మళ్ళా ప్రతి కీడు చేయకూడదు, మళ్ళా దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. అదిత మీరు దీవించే పాత్ర సోదరి. ఆయన అంటున్నాడు, మీరు ఎంత గొప్ప దీవించే పాత్ర. మీరు పిలిచింది ఎందుకో? అందుకే పిలిచారు మిమ్మల్ని. అయితే చూడండి మళ్ళా యాకోబు 3:13 చూసినప్పుడు, ఇంకొక 2 వచనం ముగించేస్తాము. యాకోబు 3:13 మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచుకొనవలెను. అదిదండి, మీలో జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది అంటే వాళ్ళు ఏం చేయాల? యోగ్య ప్రవర్తన ద్వారా ఏం చేయబడాలంట? కనపరచబడాలంట. ఎఫెసీ 4:1 ఒక వచనం ముగించేస్తాం. ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూడండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా, మెయిన్ మాట అది, ఆ పాయింట్. నీకు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. దేనికి పిలువబడ్డాము? ఎవరి కోసం పిలువబడ్డాము? ఎందుకు పిలువబడ్డాము? రక్షణ పొందుటకే. నీ జీవించే పాత్ర, నువ్వు ఆశీర్వదించే పాత్ర ఆశీర్వదించుటకే. నువ్వు అన్నిటిని భరించేవాడు, క్షమించేవాడు, యేసు ప్రభువుని ధరించిన వాడు మీరు. పౌలు చెప్తున్నా, నేను క్రీస్తును ఏం చేయబడ్డాను? ధరించి ఉన్నాను. అదిదా, నేను యేసు క్రీస్తు సిలువలో ఏం వేయబడినాను? సిలువ వేయబడి ఉన్నాను. అదిదా, అప్పుడుదా గ్రహించగలుగుతాం. చూడండి, ఒక వాక్యం చదివి ముగిస్తాం. రోమా 1:16
రోమా పత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంతే అండి. ఏమని చెప్పారు వల్ల చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. నేను సిగ్గుపడిన వాడు కాదు. ఏలైనగా నమ్ము ప్రతి వానికి. అంతే అండి. నమ్ము ప్రతి వానికి. ఎవరు నమ్మారో, ఎవరు విశ్వసించారో, ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు తీర్మానించారో, దేవుని వాళ్ళు తల వంచారో, వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు దేవుని కొరకు వాటిని సిద్ధపరిచారో, అదే ఏమన్నా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంతే అండి, దేవుని శక్తి. అది ఆ వాక్యం అంతా చెప్పింది ఏమి? అది దేవుని శక్తి. నమ్మువానికి శక్తి, నమ్మని వానికి వెర్రితనము అది. అయితే ఈ ఒక విషయం మర్మంగా పెట్టాడు దేవుడు. ఈ ఒక ఏమి రక్షణ స్వార్థ ప్రకటన ద్వారా వెర్రితనముగా లోకాన్ని తోలే విషయంలో మనకేం చేస్తారు? సీక్రెట్ గా రక్షణ పరిపూర్ణ దేవునితో పోయి కుమారునితో ఉండే అంత అర్హతకి పిలిచాడండి. ప్రియమైన సహోదరి, ఇంతవరకు కూడా ఈ దినము కూడా దాదాపు 18-24 వరకు చూసాము. దేవుని చిత్తమైతే మరలా వారం కలుసుకుంటాము. ఇప్పుడు